సుమా గారి గురించి ఏం చెప్పగలరు? స్వీట్ గర్ల్. గర్ల్ అన్నందుకు సుమా గారు ఆనందపడతారు ఇప్పుడు ఫస్ట్. ఎన్ని రోజులు ఉన్నారు శ్రీలీల గారితో పాటు మీరు? నేను 3 years నుంచి జర్నీ చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నాను. హరీష్ శంకర్ డైరెక్షన్లో. పవన్ కళ్యాణ్ గారి పక్కన. మీరు ఫోటో అడిగినప్పుడు రెస్పాన్స్ ఎలా ఉండింది? లోపల నుండి వస్తున్నారు, షార్ట్కి వెళ్తుంటే సార్ మా టీం ఫోటో తీశారు. బాలీబాబుని చూసారా? సింహం. ఎలా మాట్లాడారు, ఏం మాట్లాడారు బాలీబాబుతో మీరు? బాలకర్తో ఏం మాట్లాడతాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మనం చూసే హీరోయిన్లు కానీ హీరోలు కానీ అంత అందంగా కనిపిస్తున్నారంటే నన్ను అడిగితే మెయిన్ పార్ట్ ఖచ్చితంగా ఒక అమ్మాయికి ఎస్పెషల్లీ హెయిర్ అనే చెప్తాను. హెయిర్ ఎంత బాగా కనిపిస్తుందో, హెయిర్ ఎంత బాగుంటే అప్పుడు మనకి చూడడానికి కానీ లేకపోతే సినిమాలో స్క్రీన్ మీద కానీ బాగుంటారు అని ఈ మధ్య ఇంకొక సినిమా వల్ల నేనైతే ఖచ్చితంగా ఫిక్స్ అయ్యాను అనమాట. సినిమాలో పక్కా ఖచ్చితంగా హీరోయిన్కి హెయిర్ నీట్గా కనిపించాలి, చాలా అందంగా ఉండాలంటే అది మ్యాండేటరీ అనేది నేను బాగా అర్థం చేసుకున్నాను. మరి అలాంటి వాళ్ళని అంత అందంగా చూపిస్తున్న బ్యాక్గ్రౌండ్లో కనిపించిన మనకి హెయిర్ డ్రెస్సర్స్ అయితే ఉంటారుగా. ఈరోజు నాతో పాటు చాలామంది వైరల్ హీరోయిన్లతో వైరల్ వైఆర్లతో కూడా హెయిర్ డ్రెస్సింగ్ చేసిన అమర్నాథ్ గారు ఉన్నారు. బోల్డ్ అని ముచ్చట్లు అయితే మాట్లాడేద్దాం. హలో అండి. హాయ్ వైష్ణవి గారు. నమస్తే. బాగున్నారా? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను అమర్నాథ్ గారు. సో అమర్నాథ్ గారు, మీ సినీ ప్రస్థానం గురించి ముందు మీ గురించి మాట్లాడదాం. ఎక్కడి నుంచి మీరు? నేను విజయవాడ దగ్గర ఒక పల్లెటూరు నుంచి వచ్చాము. రావటం మా బంధువులు ఉన్నారు ఇక్కడ, వంశీ గారు అని మా బావగారు. ఆయన మేకప్, హెయిర్ అన్నీ వచ్చు. ఆయన ద్వారా మా గురువు గారు రాంబాబు గారు, మురళి గారు, వాళ్ళ దగ్గర 3 years వర్క్ నేర్చుకోవడం జరిగింది. తర్వాత స్టెప్ బై స్టెప్ మూవీ కార్డు తీసుకొని చిన్న ఆర్టిస్టులు చేసి తర్వాత స్టెప్ బై పెద్ద ఆర్టిస్టులకు కూడా చేశాను. ఓకే. సినిమా ఫీల్డ్ అంటే డైరెక్ట్గా ఒకటి అనుకుని ఇంకొకటి అయిపోతుంటారు. యాక్చువల్లీ హీరోగా అనుకుని వచ్చిన వాళ్ళు డైరెక్టర్ అవ్వడము, డైరెక్టర్ అనుకున్న వాళ్ళు హీరో అవ్వడం, ఇలా ఉంటుంది కదా. నేను అలా అనుకోలేదు. మామూలుగా టీవీలో సినిమాలు చూసి వాళ్ళతో ఫొటోస్ దిగాలి, వాళ్ళతో చూడాలి, దగ్గర నుంచి చూడాలి అన్న ఆశతో నేను రావడం జరిగింది. వచ్చి ఈరోజు వాళ్ళతో పాటు మూవీ చేయటం నాకు చాలా ముందు నుంచి ఇంట్రెస్ట్ ఉంది మీకు. మూవీస్ అంటే నాకు చిన్నప్పటి నుండి సినిమాలు చూస్తాం, వాళ్ళతో ఫోటోలు దిగాలి. ఎవరు ఫేవరెట్ హీరో మీకు? అంత ఇన్స్పిరేషన్ అనిపించింది? పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు. ఓకే. వాళ్ళకి ఎప్పుడైనా ఇట్లా మేకప్ ఆర్ హెయిర్ స్టైలింగ్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉండేదా మీకు? ఇంట్రెస్ట్ వచ్చింది. మాది వచ్చేసి ఓన్లీ హీరోయిన్స్కి వర్క్. జెంట్స్ అంటే అది మళ్ళీ హెయిర్ కటింగ్, అది సపరేట్ టీమ్ ఉంటారు. ఓకే. నాకేంటంటే హెయిర్ స్టైల్స్ లేడీస్ ఓన్లీ. స్టార్టింగ్ సెలబ్రిటీలతో స్టార్ట్ అయిపోయిందా మీ కెరీర్ లేకపోతే? లేదు వైష్ణవ్ గారు, ఫస్ట్ వచ్చేసి శ్రీ భాగవతం సీరియల్ 15 years బ్యాక్. అది వచ్చి మైథిలాజికల్ సీరియల్. అది దాంట్లో సైడ్ క్యారెక్టర్స్ రాణులు, చెలికత్తులు అలా చేసుకుంటా, సైడ్ క్యారెక్టర్ చేసుకుంటా, తర్వాత మెయిన్ రోల్ ఆర్టిస్టులకి చేసుకుంటా, తర్వాత స్టెప్ బై స్టెప్ ఇప్పుడు హీరోయిన్స్కి చేయటం. ఓకే. ముందు సైడ్ క్యారెక్టర్స్కి, చెలకెత్తలకి చేయాలి, తర్వాత డాన్సర్స్కి చేయాలి, ఆ తర్వాత హీరోయిన్ ఫ్రెండ్స్కి చేయాలి, ఫ్రెండ్స్, మదర్స్. ఓకే. తర్వాత హీరోయిన్స్కి ఎంట్రీ. ఎన్ని సంవత్సరాలు పట్టింది హీరోయిన్స్ వరకు రావడానికి? 20 years పట్టింది. 20 సంవత్సరాలు? 20 years కాదు, 15 yearsలో వచ్చేసాను మెయిన్ హీరోయిన్స్కి చేయటం. ఇంక ఈ 5 years ఏంటంటే ఇంకా పెద్ద సెలబ్రిటీస్కి, మెయిన్ హీరోయిన్స్కి చేయటం. ఫస్ట్ సెలబ్రిటీ గెస్ట్ ఎవరు మీరు హెయిర్ స్టైల్ చేసిన వాళ్ళు? ఫస్ట్ నా స్టార్టింగ్ హీరోయిన్ నిధి అగర్వాల్. ఓకే. ఫస్ట్ వచ్చేసి ఇస్మార్ట్ శంకర్, పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో చేసాం. అలాగే నెక్స్ట్ సమంత గారికి చేసాము. తర్వాత సుమా గారికి, ఇంకా సంయుక్త మీనా, ఇంకా అందరికి. ఫస్ట్ డే సెట్లో నిధి అగర్వాల్ గారిది ఫస్ట్ కాబట్టి సెలబ్రిటీ గెస్ట్ మీకు ఎలా ఉండింది ఆ రోజు ఎక్స్పీరియన్స్? ఒకసారి రివైండ్ చేసి చెప్పగలరా? పిలిచారు, హెయిర్ ఎవరని పిలిచారు పూరి గారు. పిలిచి హెయిర్ మేకప్ ఎవరు ఒకసారి రండి, టీం చూద్దాం, అమ్మాయికి ఏ లుక్ ఏంటి అన్ని ముందే మాకు ఒక లుక్ ఇచ్చేసి ఇలా ఉండాలి అమ్మాయి క్యారెక్టర్ ఇది, ఇలా చేయండి అని చెప్పి వాళ్ళు ముందే మాకు ఇన్స్ట్రక్ట్ చేస్తారు. ఎన్ని రోజులు జర్నీ చేశారు ఆ సినిమా కోసం మీరు?
ఆ సినిమా వచ్చి 2 మంత్ అమ్మాయి రోల్. 2 months ఆవిడతో పాటే. ఆమెతో జర్నీ కాశీ వెళ్ళాము, తర్వాత మాల్దీవ్స్ సాంగ్స్కి వెళ్ళాము, స్టెప్ బై స్టెప్. ఓకే. సడన్గా ఇప్పుడు హెయిర్ స్టైలింగ్ అంటే అప్పటికప్పుడు అక్కడ ఉండే గాలి వల్లనో లేకపోతే హ్యూమిడిటీ ఎక్కువ ఉండడం వల్లనో హెయిర్ అప్పుడప్పుడు ప్రాబ్లం ఇస్తూ ఉంటుంది. అప్పటికప్పుడు ప్రాబ్లం అయినప్పుడు ఎలా సెట్ చేస్తారు మీరు? ప్రాబ్లం అంటే హ్యూమిడిటీ అంటే మనం ఏం చేయలేము, దానికి ప్రోడక్ట్స్ వాడాలి, హెయిర్ స్ప్రేలు. ఇప్పుడు సడన్గా సముద్రం పక్క తీసుకెళ్తారు, అక్కడ ఏ స్ప్రేలు ఏ ప్రోడక్ట్స్ పనిచేయి, ఆ హ్యూమిడిటీకి మొత్తం ఫ్లాట్ అయిపోవటం. నేను మొత్తం కర్లింగ్ అవన్నీ పెట్టినా కూడా ఫ్లాట్ అయిపోద్ది హెయిర్. దానివల్ల ఇంకా ఎక్కువ ఓపెన్ ఎయిర్ అయి పెట్టేస్తాం అక్కడ ఆ వెదర్కి. బీచ్లో వెట్ లుక్ ఇయే సూట్ అవుతాయి. కానీ ఈ సినిమాలో హీరోయిన్ చూపించేటప్పుడు మామూలుగా బండి మీద ఎంత ఫాస్ట్గా వెళ్తే జుట్టు అంతా ఎలా ఎగిరిపోవాలి కదా, నీట్గా మళ్ళీ అలానే కనిపిస్తూ ఉంటారు. దానికి పక్కనే మీరు ఉండాల్సి వస్తుంది కదా. పక్కనే ఉంటాం, పక్కనే ఉండి షార్ట్ గ్యాప్లో వెళ్ళి స్ప్రే చేసుకోవటం. ఇంకా నా పని అది. హెయిర్ కూడా కొంచెం కూడా లెగిసినా కూడా హెయిర్ మళ్ళీ షార్ట్ ఆఫ్ చేసి స్ప్రే చేసి నీట్గా వచ్చేదాకా 1 more చేస్తూనే ఉంటాం. ఓకే. 2 months చూసారు కదా, నిధి అగర్వాల్ గురించి ఒక 1 word or 1 sentence ఏం చెప్పగలరు? నిధి మేడం అంటే గుడ్ గర్ల్. గుడ్ గర్ల్. ఏదొచ్చినా సజెషన్ ఇస్తారు, హెయిర్కి ఇలా వాడాలి సజెషన్ ఇస్తారు. హెయిర్ కూడా అమర్ ఇలా కావాలి నాకు, తర్వాత ఇలా చేద్దాం, నాకు ముందే ఐడియాస్ ఇస్తారు. ఓకే. డ్రెస్కి చేంజెస్ ఉంటాయి, ఒక్కొక్క డ్రెస్కి ఒక్కొక్క హెయిర్ స్టైల్ చేంజ్ చేయాలి. సో నిధి గారి తర్వాత డైరెక్ట్ ఇంకా సంయుక్త మీనన్. ఏ సినిమాకి? సంయుక్త మీనన్ వచ్చేసి నిఖిల్ హీరో. ఓకే. అది వచ్చేసి స్వయంభు మూవీ నేమ్. స్వయంభు దాంట్లో గెటప్స్ ఒక విలేజ్ గాల్ టైప్లో ఉంటుంది, అది మైథలాజికల్ టైప్లో ఉంటుంది, హార్స్ రన్నింగ్స్ ఇవన్నీ. మీకు ఇప్పటి వరకు చాలా ఏమంటారు, ఎస్ ఇది చేయాల్సిందే, ఇది చేయడానికి నేను చాలా కష్టపడ్డాను ఈ హెయిర్ స్టైల్ ఆర్ గెటప్కి అని అనిపించిన హెయిర్ స్టైల్ ఏమైనా ఉందా? సమంత గారికి చేశాను. శాకుంతల మూవీలో ఆమెకి లెంత్ హెయిర్ కావాలి, ఆమెది ఏంటంటే షార్ట్ హెయిర్. ఓకే. దాన్ని సడన్గా లెంత్ హెయిర్ చేయాలి, జడలు వేయాలి దానికి ఇంకా హెయిర్ బీట్లు, హెయిర్ ఎక్స్టెన్షన్ యాడ్ చేయటం, దానికి జడలు అవన్నీ చాలా కష్టపడ్డాను. ఎలా క్యారీ చేశారు అంత పెద్ద జుట్టు? శాకుంతలంలో ఆవిడది పెద్ద ఆ మైథలాజికల్ క్యారెక్టర్ కి ఫుల్ హెయిర్ కావాలి కాబట్టి ఆమెకు ఉండేది ఏంటంటే షార్ట్ హెయిర్ కదా, ఎలా మేనేజ్ చేశారు? మీకే ఉండుంటుంది ఎక్కువ బర్డెన్ అది. ఫుల్ హెయిర్ ప్యాక్ చేసి హెయిర్ ఎక్స్టెన్షన్ బిట్లు, లాట్ ఆఫ్ హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టేశారు దానికి ఆ లుక్ కోసం. తర్వాత క్రౌన్స్, రాణి గెటప్ లో క్రౌన్స్ చాలా వెయిట్, 1 kg 2 kg వెయిట్ ఉండేది. షార్ట్ గ్యాప్లు తీయటం, మళ్ళీ షార్ట్ రెడీ అన్నప్పుడు హెయిర్ మీద పెట్టడం, చాలా క్యారీ. ఫ్లవర్స్, రియల్ ఫ్లవర్స్ అవన్నీ, రియల్ గోల్డ్ కూడా పెట్టినట్టున్నారు కదా. రియల్ గోల్డ్ క్రౌన్ అవన్నీ. ఫ్లవర్స్ కూడా షార్ట్ గ్యాప్లో అవి వాడిపోతూ ఉంటాయి కదా లైటింగ్స్కి, వాటిని చేంజ్ చేసి మళ్ళీ ఫ్రెష్ ఫ్లవర్స్ పెట్టడం, మారుస్తూనే ఉండాలి. మళ్ళీ నాకు ఒక అసిస్టెంట్, నేనే క్యారీ చేసుకొని, నాకు సడన్గా హెయిర్ టాంగ్ కావాలంటే హీట్ పెట్టేసి, స్ట్రైట్నర్ కావాలంటే చాలా క్యారీ చేసాను. ఓకే. సమంత గారికి మీరు చేసిన బెస్ట్ లుక్ శాకుంతల. ఓకే. దాని తర్వాత ఊ అంటావా కూడా చేసినట్టున్నారు కదా, ఆ సాంగ్ కూడా చేసాము, పుష్పలో ఊ అంటావు. ఏది డిఫరెంట్గా ఉండింది మీకు? మంచి కష్టంగా కొంచెం ఎస్ ఇప్పుడు దీనికోసం నేను ఏదో ఒకటి నేర్చుకోవాలి కొత్తగా హెయిర్ స్టైల్ అనిపించింది? కష్టం అంటే ప్రతి ఒక్కటి కష్టంగానే ఉంటుంది, మనం చేస్తూ ఉంటే అదే ఈజీ అయిపోతుంది. అయితే ఓపెన్ ఎయిర్ వేవ్స్ అనేది అది గ్యాప్లో చేస్తూనే ఉండాలి, ఆ లుక్ సాంగ్ లాస్ట్ వరకు చేస్తూనే ఉండాలి. ఓకే. శాకుంతలంలో కూడా ప్రతి ఒక్క సీన్లో సమంత గారు అంత బ్యూటిఫుల్గా కనిపించాలంటే మెయిన్ ఆవిడ మొత్తం ఖచ్చితంగా ఓపెన్ హెయిర్ ఉంటుంది, ఆల్మోస్ట్ మేకప్ అండ్ హెయిర్ ఈ రెండు కలిస్తేనే ఒక లుక్ అనేది వచ్చేస్తుంది. ఎన్ని రోజులు జర్నీ చేశారు ఆవిడతోటి? 3 ఫిలిమ్స్ చేశాను, 3 సినిమాలు. ఒకటి తమిళ మూవీ, ఒకటి తర్వాత తెలుగులో శాకుంతలం, తర్వాత ఫ్యామిలీ మ్యాన్ అని హిందీ వెబ్ సిరీస్ కూడా చేసాం. 2 seasons జరిగాయి కదా, అది 1 season చేసాము. తర్వాత బాంబుల ఎంట్రీ. ఓకే. ఈ పుష్ప కూడా సాంగ్ చేశారు, ఇన్ని సినిమాలు చేశారు ఆవిడతోటి. సో ఆవిడ గురించి ఏం చెప్పగలరు? సమంత గారు మంచి అమ్మాయి అండి,
సజెషన్స్ ఇస్తూ ఉంటారు, వర్క్లో అప్డేట్ అవ్వాలని చెప్తూ ఉంటారు. ఓకే. కొత్త కొత్త స్టిల్స్ అన్ని చూపించి నాకు ఇలా కావాలి, ఒక రెఫరెన్స్ ఇచ్చి సేమ్ నాకు ఇలాగే కావాలంటారు. ఓకే. సేమ్ అలాగే చూసి చేసేవాళ్ళం ఆంకర్ నచ్చినట్టు. హీరోయిన్స్ని దగ్గరుండి గమనిస్తూ ఉంటారు మీరు, అంటే వాళ్ళు ఫన్నీగా ఏమైనా ఇట్లా ఫన్నీగా క్యూట్గా మాట్లాడడం కానీ ఎంజాయ్ చేస్తూ ఉండడం కానీ మీరు చూస్తూ ఉంటారు కదా. సమంత గారు ఎలాంటి పర్సనాలిటీ అని చెప్పుకోవచ్చు? ఆమె కూడా చాలా క్యాజువల్గా ఫ్రీగా ఉంటారు మాతో, మేకప్ టీంతో చక్కగా సెల్ ఫోన్లో పాటలు పెట్టి మ్యూజిక్ వింటా కూర్చొని మ్యూజిక్ వింటా ఉంటుంది. మేకప్ హెయిర్ మీరు మీ పని మనం చేసుకుంటాం. ఆమె ఏంటంటే మొత్తం అయిపోయాక చూస్తుంది లుక్ వైజ్. ఓకే, ఏం ప్రాబ్లం లేదు, ఓకే లేదు ఆమెకు నచ్చలేదంటే మళ్ళీ ఓపెన్ చేసి మొత్తం మళ్ళీ ఫస్ట్ కౌంట్ చేయాలి. అలా చేసిన రోజులు ఉన్నాయా? అవునా? అంటే లేదండి మొత్తం చేసేసి అయిపోయిన తర్వాత వద్దు ఇంకోటి మార్చండి అని. డ్రెస్ తగ్గట్టు డ్రెస్కి మ్యాచ్ అయిపోతే మళ్ళీ ఇమీడియట్లీ చేంజ్ చేయాలి హెయిర్ కూడా. ఓకే. సో శాకుంతలం పుష్ప సాంగ్ అప్పుడు కూడా మంచి క్రేజ్ వచ్చిన సాంగ్ అది, ఇప్పటికీ ఇంకా కూడా పాడుతూ ఉంటారు ఆ సాంగ్. అప్పుడు ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్? అల్లు అర్జున్ గారిని కూడా మీరు దగ్గరుండి చూస్తుంటారు. చాలా బాగుంది ఆ సాంగ్ చేసేటప్పుడు కూడా నా ఎక్స్పీరియన్స్. ఒక అల్లు అర్జున్ సమంత కాంబినేషన్లో ఆ సాంగ్ చేయటం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఓకే. అల్లు అర్జున్ గారి పర్సనాలిటీ ఉండున్నారు కదా అక్కడ, ఎలాంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు? ఆయన చాలా మంచి వ్యక్తి, చాలా హార్డ్ వర్కర్. ఆయన కూడా సజెషన్ ఇస్తూ ఉంటారు, హెయిర్ ఏమన్నా డిస్టర్బెన్స్ అయితే హెయిర్ పిలిచి ఇది చూసుకో అని చెప్తా ఉంటారు. చెప్పారా మీకు? మాకు కూడా చెప్పి సాంగ్లో. ఓకే. సాంగ్లో మామూలుగా యాక్టింగ్ అంటే సటిల్గా నిలబడో లేకపోతే కూర్చొనే ఉంటారు కాబట్టి హెయిర్కి అంతా ఓకే పర్లేదు సెటిల్గానే ఉంటుంది. ఇప్పుడు సాంగ్లో డ్యాన్స్ అంటే మాటికి హెయిర్ మూమెంట్ కూడా ఉంటూనే ఉంటుంది కదా. ఎన్నిసార్లు వెళ్ళాల్సి వస్తుంది ఒక సాంగ్ అయిపోవాలంటే? మీరు ఇమ్మీడియట్లీ 5 minutesలో ఒక షార్ట్ అంటే అది అయిపోగానే మళ్ళీ ఇమ్మీడియట్లీగా వెళ్ళాలి. ఓకే. జస్ట్ సాంగ్ ఇక్కడ జరుగుతుంటే మేము పక్కనే ఉంటాం, జస్ట్ పక్కనే ఉండాల్సిందే, పక్కనే కంపల్సరీ ఉండాలి. షార్ట్కి వచ్చి చూసుకోవాలి. ఓకే. ఒక 1 wordలో సమంత గారి గురించి ఏం చెప్పగలరు మీరు? గుడ్ గర్ల్ కాకుండా. చాలా బ్రిలియంట్ గర్ల్. బ్రిలియంటా? చాలా సక్సెస్ఫుల్, దాన్ని ఉంటారు హార్ట్, మంచి హార్ట్ అమ్మాయి. ఎప్పుడైనా మనం ఇట్లా ఏదైనా డల్గా ఉన్నా లేకపోతే సైలెంట్గా ఉన్నా అసలు మాట్లాడకుండా ఉన్నా పలకరిస్తే ఏమైంది అని అడుగుతూ ఉంటారు కదా, అలా అడిగే వాళ్ళ మిమ్మల్ని? అడుగుతారా? చాలాసార్లు ఒక్కసారి డల్గా ఉన్న మన ఫేస్ ఇమ్మీడియట్లీగా చూడంగానే అలా పసిగట్టేస్తుంది, హ్యాపీగా ఉన్నారు డల్గా ఉన్నారు మన టీము, చాలా అలాగా చెబుతూ ఉంటారు. ఓకే. సో అడుగుతారు మిమ్మల్ని. ఈ వీళ్ళతో పాటు కంట్రీస్ కూడా తిరుగుతూ ఉంటారు కదా? ఆల్ కంట్రీస్ వెళ్ళాను, ఒక్క అమెరికా తప్ప. ఎందుకు అమెరికా ఒకటి మిస్ అయిందా? అదొక్కటి మిస్ అయింది. ఓకే. అదొక్కటే రాలేదు. లండన్, మలేషియా, బ్యాంకాక్, సింగపూర్ అన్ని కంట్రీస్ వెళ్ళాను. హీరోయిన్స్తో పాటు వెళ్ళిపోయి ఉంటారు. ఓకే. సో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు మీరు చేసిన వాళ్ళలో, హెయిర్ స్టైలింగ్ చేసిన వాళ్ళలో? నా ఫేవరెట్ హీరోయిన్ వచ్చేసి సమంత గారు. సమంత గారు ఎందుకని అంత ఇష్టం? చాలా మంచి అమ్మాయి. అంతేనా? మంచి అమ్మాయి, మంచి హెల్పింగ్ నేచర్ ఎక్కువ. అవునా? హెల్పింగ్ నేచర్ ఎక్కువ. తర్వాత శ్రీలీలతో చేశారు డైరెక్ట్, మధ్యలో సుమా గారు ఉన్నారు కదా? సుమా గారు, ఎస్. ఈ ఆర్టిస్టులు షూటింగ్ లేని గ్యాప్లో సుమా గారు కూడా కాల్ చేస్తారు, అమర్ ఖాళీగా ఉన్నాడు ఒకసారి కనుక్కోండి. ఓకే. మరి మనకి ముందే డేట్ చేస్తారు, పలానా డేట్లో ఆడియో రిలీజ్ ఉంది, అమర్ని బెల ఉంది చెప్పేస్తారు. ప్రతి హెయిర్ స్టైల్ ఆవిడకి మీరేనా చేసేది? ఆల్మోస్ట్ డిజైనర్ చెబుతారు, ఈ కాస్ట్యూమ్ వేస్తున్నాం ఈరోజు మనకి దీని మీద హెయిర్ స్టైల్ అని చెప్పేస్తారు. ఓకే. ఇంకా అది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా చేసేస్తారు. మిగతా అందరూ వేరే, సుమా గారు వేరే. మనకి సుమా గారిని చూస్తుంటే మనలో మనమే డల్గా ఉన్నా కూడా ఆవిడ ఎనర్జీ మనకి ఇట్లా వచ్చేస్తూ ఉంటుంది. దగ్గర ఉంటే ఎనర్జీ ఎలా వచ్చేస్తా ఉంటుంది. ఒక నార్మల్ మన ఫ్రెండ్స్ లాగా. సుమా గారు అయితే ఒక ఆర్టిస్ట్ లాగా ఉండరు, క్యాజువల్గా సరదాగా. మేము ఆమెతో పాటు డ్యాన్సులు వేస్తూ ఉంటాం, అన్ప్రొఫెషనల్ డ్యాన్సర్స్. చాలా బాగుంటుంది ఆమె దగ్గర, అసలు వర్క్ చేసిన ఫీలింగ్స్ రాదు. ఓకే. నవ్వుకుంటూ ప్రశాంతంగా నవ్విస్తారా? ఫుల్గా నవ్విస్తారు. అస్సలు అమర్ వచ్చాడు ఈరోజు, మంచి క్రిటికల్ హెయిర్ స్టైల్ తీయండి అంటారు, ఏదైనా చేసేస్తాను కాన్ఫిడెంట్తో. ఏ హెయిర్ స్టైల్ అయినా చూడంగానే అది చేసేస్తాను, చూడంగానే చేసేస్తారు. వావ్. ఓకే. సుమా గారి గురించి ఏం చెప్పగలరు? మంచివాడు. అది కాకుండా ఇంకేం చెప్పాలి. స్వీట్ గర్ల్. స్వీట్ గర్ల్.
గర్ల్ అన్నందుకు సుమా గారు ఆనందపడతారు ఇప్పుడు ఫస్ట్. సుమ గారితో అంటే వర్క్ చేసినట్టు ఉండదండి. మాకు సెట్లో కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఆమె రెసిపీస్ వండేసి అవి మాకు టేస్ట్ చూడమని మాకు అడుగుతారు. మరి ఇట్లా ఇది టేస్ట్ చూడ ఎలా ఉంటుందో అన్నీ. డ్యాన్సులు కూడా మాకు రాదు మేడం అన్నా కూడా లేదు, మనం అన్ప్రొఫెషనల్ డ్యాన్సర్, మనం ఎలా చేసినా ప్రేక్షకులు చూస్తారు అని చెప్పేసి మాతో డ్యాన్సులు వేయటం. అసలు వర్క్ చేసిన మైండే ఉండి మాకు చక్కగా ఫ్రీగా కలిసిపోతారు. స్ట్రిక్ట్గా ఉండరు అసలు, ఫ్రీగా కలిసిపోతారు అందరితో. కలిసిపోవడమే, ఎవరిని అరవడం కానీ తిట్టడం కానీ ఏం చేయదు. భోజనం చేసేటప్పుడు ఏమైనా పక్కకు పిలిచి కూర్చోబెట్టి తిన్నాం మరి అని ఏమైనా పిలుస్తారా? భోజనం ఫస్ట్ మీరు చేసిరండి, తర్వాత హెయిర్ చేద్దాం అంటారు. లేదు మేడం, మీకు ఫస్ట్ ఈ ఎపిసోడ్ రెడీ చేసి మేము వెళ్ళి తినేసి వస్తాం టెన్షన్ లేకుండా. మళ్ళీ పిలుస్తారు రెండో ఎపిసోడ్ అనుకోండి, సుమ అడ్డా ప్రోగ్రాంలో ఫస్ట్ హెయిర్ మేకప్ చేసేసి ఇంకా మేము లంచ్కి వెళ్ళిపోతాం. ఈ గ్యాప్లోనే మేకప్ హెయిర్ చేసే గ్యాప్లోనే భోజనం చేసేస్తారు. 24/7 వర్క్ చేస్తూ ఉంటారు కదా, ఫాస్ట్గా ఉంటారు, చాలా ఫాస్ట్గా పరిగెడుతూనే ఉంటారు, ఎక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఎక్కడికి. దాంతో పాటు మేము కూడా అలాగే పరిగెడతాం. ఓకే, సినిమాలకి ఫోటోషూట్లకి ఈవెంట్లకి హెయిర్ స్టైల్ డిఫరెన్స్ ఎలా ఉంటుందా? ఇప్పుడు సినిమాల కంటే మీరు పక్కనే ఉంటారు, ఇంకా టేకులు ఉంటాయి, టైం ఉంటుంది, చేస్తూ ఉంటారు. ఫోటోషూట్స్ సపరేట్గా హీరోయిన్స్కి ఫోటోషూట్స్ ఉంటాయి, ఈవెంట్స్, 3 డిఫరెంట్ థింగ్స్ కదా, వీటికి ఎలా చేస్తారు వర్క్? 3 డిఫరెన్స్ అండి. ఫోటోషూట్స్కి వచ్చేసి ఇంకా కెమెరా ఉంటుంది, మనకి టైం ఉంటుంది, మన కాస్ట్యూమ్ వేసుకుంటే దాని తర్వాత హెయిర్ మేకప్ అన్ని చేసి కెమెరా ముందుకెళ్ళి చేస్తాం. మూవీస్ అంటే అలా ఉండదు, షార్ట్కి చూసుకోవాలి, స్వెట్ వచ్చి హెయిర్ తడిసిపోవటం, స్వెట్ రావటం, సడన్ గా బ్లోడ్ ఎయిర్ చేసుకోవటం షార్ట్లోనే, కర్లింగ్స్ పెడతాం, ఈ ఫ్లాట్ అయిపోయి స్ట్రైట్ అయిపోతాయి, ఇమీడియట్గా మళ్ళీ సేమ్ లుక్ రావటానికి పక్కనే ఉండి చూసుకుంటాం. మూవీ డిఫరెంట్, ఫోటోషూట్ డిఫరెంట్. చాలా ఈవెంట్స్ కూడా అంతే. ఇప్పుడు మ్యారేజెస్ కూడా వెళ్తాం మేము, మ్యారేజ్ పెళ్ళిళ్ళు ఒక్కసారి వేస్తే అది లాస్ట్ పెళ్ళి అయ్యేదాకా అది జడ కానీ ఏది కానీ చెక్ చెదరకూడదు, అది ముందే ప్రిపేర్ చేసుకొని స్ప్రేస్ అవి చేస్తాం. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా చేస్తుంటారు అప్పుడు? అది కూడా అంతే, ఒక్కసారి మనం హెయిర్ సెట్ చేసామంటే మళ్ళీ లాస్ట్ అయ్యేదాకా మళ్ళీ టచ్ చేయాలి. అవును, మధ్యలో ఈవెంట్ వెళ్తే మళ్ళీ రారు కదా, ఈవెంట్ లో మధ్యలో వెళ్ళేసి ఇంకా అలా ఉండదు అన్నమాట, డైరెక్ట్ ఒకసారి చేసి వదిలేయడం అంతే. ఈ సెలబ్రిటీలు అందరూ ఈ వరుసగా సంయుక్త గారు, నిధి గారు, సుమ గారు ఎట్లా చేశారు కదా, సమంత గారు, వీళ్ళందరికీ చేశారు కదా, ఎవరు మిమ్మల్ని ఎక్కువగా హెయిర్ గురించి ఇబ్బంది పెట్టిన ఆర్టిస్ట్ ఎవరు? హెయిర్ గురించి ఎవరు ఇబ్బంది పెట్టలేదు, మనం చేసే హెయిర్ని బట్టే ఉంటుంది, మనం పర్ఫెక్ట్గా చేస్తాం, మళ్ళీ పిలవటం అంటూ ఉండదు. ఏదన్నా అటు ఇటు డ్రెస్ తీసేటప్పుడు కానీ ఏదన్నా ఉంటే పిలుస్తారు, ఇబ్బంది ఉంటుంది అప్పుడు పిలుస్తారు, కెమెరా అమర్ అని పిలుస్తారు, సెట్లో చేసేయడమే. మా వైరల్ వయ్యారికి కూడా చేసినట్టున్నారుగా, అది కూడా చాలా కష్టపడ్డాం సాంగ్కి. అవునా? సెట్ సాంగ్ 4 days చేసాము, 4 రోజులు నడిచింది ఒక్కటే సాంగ్. ఇన్స్టాగ్రామ్ లో కూడా చూసాం ఆ రీల్, అయితే ఒక్క స్టెప్కే ఎన్నో టేకులు తీసుకున్నట్టున్నారు. అవును, మీరు ఆ టేక్ ఇంకా అదేనండి, టేక్ వెళ్ళి మనం చేసి రావాలి, ఎదర ఫ్యాన్ పెట్టుకోవాలి, ఫ్లై అవుతూ ఉండాలి హెయిర్, పెద్ద బ్లోయర్ ఉంటుంది, దాంతో పెడితే హెయిర్ అనేది ఫ్లో అవుతుంది, షార్ట్కి చూసుకోవాలి. అది పోగానే మీ హెయిర్ స్టైల్ పోతుంది కదా, బ్లోయర్ పెట్టగానే మళ్ళీ అదే టాంగ్ యూజ్ చేసుకోవాలి, గ్యాప్ దొరికినప్పుడు మళ్ళీ ఆటోమేటిక్గా కర్లింగ్ పెట్టేస్తాం హెయిర్. అంతేనా? ఈ శ్రీలీల పక్కన మన జూనియర్, అదే కొత్త యాక్టర్ కిరీటి గారు కూడా ఉన్నారు. ఎలాంటి వ్యక్తి అని చెప్పొచ్చు? బయట మంచి పాజిటివిటీ వచ్చింది ఇప్పుడు ఆయన మీద, మంచి ఆర్టిస్ట్, హార్డ్ వర్కింగ్ పర్సన్ అని. అవును, చాలా హార్డ్ వర్క్ అండి, బాగా చేస్తారు. సేమ్ నాకు ఎన్టీఆర్ గారు చూసినట్టే ఉంటుంది, ఆ డ్యాన్స్ కానీ ఆ మూమెంట్స్ కానీ దగ్గరుండి చూస్తాం కదా, చాలా ఎనర్జీగా ఉంటారు, చాలా కష్టపడ్డాడు ఆ సాంగ్కి. అవునా? శ్రీలీల గారిని డామినేట్ చేసిన ఫస్ట్ పర్సన్ డాన్స్ లో అంటే ఆయన అని చెప్పుకోవచ్చు. స్వింగ్స్ బాగా చేస్తాడు, డాన్స్ బాగా, మోకాలు కూడా దెబ్బలు, ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ. ఎన్ని రోజులు ఉన్నారు శ్రీలీల గారితో పాటు మీరు? నేను 3 years నుంచి జర్నీ చేస్తున్నాను. 3 years నుంచి? ఆవిడ ఏ సినిమా చేసినా, ఏ మూవీ చేస్తే ఆ మూవీ కంటిన్యూ మీరే చేస్తున్నారు? ఆవిడే రికమెండ్ చేస్తారా మిమ్మల్ని అందరికి? అమర్ గారు డేట్స్ తీసుకుని బ్లాక్ చేసేసేయండి. ఎందుకు మీరు బాగా చేస్తారని ఆవిడకి? ఇప్పుడు ప్రజెంట్ ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నా.
ఉస్తాద్ హరీష్ శంకర్ డైరెక్షన్లో. పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి పక్కన ఫస్ట్ ఆయన మూవీ చూస్తాం, ఆయన డైరెక్ట్గా ఆయన పక్కన ఉండి యాక్టింగ్ చూస్తాం, చాలా హ్యాపీ అనిపించింది. ఆయన చాలా రోజుల నుంచి చూస్తుంటారు కదా ఇప్పుడు. అవును. స్టార్టింగ్ మాట్లాడేటప్పుడు కూడా మీ ఫేవరెట్ హీరో ఎవరంటే మీరు పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఇన్ని రోజుల నుంచి చూస్తున్నారు కదా, ఏం నేర్చుకున్నారా, ఏం నచ్చింది మీకు పవన్ కళ్యాణ్ గారిలో? పవన్ కళ్యాణ్ గారు చాలా సైలెంట్. ఓకే. సెట్లో కూడా వస్తారు, చేస్తారు, యాక్టింగ్ చేస్తారు, వెళ్ళిపోతారు అంతే. ఓకే. ఎక్కువ మాట్లాడతాం కానీ అదేం ఉండదు. ఓకే. ప్రతి ఒక్కరికి మంచి రెస్పెక్ట్ ఇస్తారు. మీరు ఫోటో అడిగినప్పుడు రెస్పాన్స్ ఎలా ఉండింది? ఫోటో అప్పుడే లోపల నుండి వస్తున్నారు, షార్ట్కి వెళ్తుంటే సార్ మా టీం ఫోటో తీస్తుంటే వచ్చేయండి అమ్మా, అసలు ఏం కోపం రాదు. ఓకే. చాలా మంచి మంది, అసలు కోపం లేకుండా ప్రశాంతంగా ఉంటారు. మా శ్రీలీల ఎలా ఉంటారు అనేది $100 ప్రశ్న. ఎప్పుడు ఎనర్జెటిక్ గా నవ్వుతూ ఉంటారు, అందరినీ నవ్విస్తూ ఉంటారు. ఫుల్ ఎనర్జీ. సెట్లోకి వస్తే ఫుల్ ఎనర్జీ. మార్నింగ్ ఒక షూట్, నైట్ ఒక షూట్, ఒక్క రోజులో 3 షూట్స్కి వెళ్ళి రావటం జరిగింది. మీరు కూడా వెళ్ళాలిగా అప్పుడు? మేము కూడా. అమ్మో, ఒక రోజు పొద్దున వెళ్ళాలి, మధ్యాహ్నం నైట్ ఎన్ని షూట్లు? అసలుకి స్లీపింగ్ ఉండదు, నిద్ర ఉండదు. అమ్మాయి ఎలా చేస్తావు కానీ ఆ ఎనర్జీకి హ్యాట్స్ ఆఫ్. అసలు సాంగ్లో డ్యాన్సులప్పుడు కానీ ప్రతి సినిమాలో ఆవిడది ఒక సాంగ్ పెడితే ఖచ్చితంగా డ్యాన్స్ అయితే ఉండాల్సింది. ఆ వయ్యారి సాంగ్ గ్యాప్లో మళ్ళీ ఆడియో రిలీజ్కి మన నితిన్ గారి మూవీ దానికి వెళ్ళి ఆడియో లాంచ్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చి ఆ సాంగ్ నైట్ 2 o'clock 2 గంటలకు నైట్ మార్నింగ్ దాకా సాంగ్. అప్పుడు మీరు ఉంటారుగా పక్కన? మేము కూడా పక్కన. మళ్ళీ హెయిర్ చేంజ్ చేసి ఆ హెయిర్ వేరు, ఈ స్టైల్ వేరు. అక్కడ హెయిర్ స్టైల్ వేరు, ఇక్కడ హెయిర్ స్టైల్ వేరు. వచ్చి మళ్ళీ రంగన ఆ డ్రెస్ చేంజ్ చేసి మళ్ళీ సేమ్ ఈ గెటప్ మీద హెయిర్ స్టైల్ చేయటం. ఓకే. ఒకటే హెయిర్ స్టైల్ 2-3 నెలలు మెయింటైన్ చేయాలి, సేమ్ హెయిర్ స్టైల్ కావాలి హీరోయిన్ కంటే, ఎలా మేనేజ్ చేస్తారు? ఎలా మేనేజ్ అంటే ఇంకా డైలీ ఆ లుక్స్ మాకు ఫొటోస్ ఇస్తారు, డ్రెస్కి చేంజెస్ ఉంటాయి. ఓకే. హెయిర్ స్టైల్ మారుతూ ఉంటుంది. సాంగ్స్ అంటే ఇంకా డ్రెస్ని బట్టి డైరెక్టర్గా మనకు ఒక లుక్ ఇస్తారు, నాకు ఈ డ్రెస్ మీద ఈ లుక్ కావాలని చెబుతారు, సేమ్ మ్యాచ్ చేసి చేసేయాలి. శ్రీలీల గారితో చేసిన 3 సినిమాలు ఏంటి? శ్రీలీల గారు భగవంత్ కేసరి. బాలయ్యబాబుని చూసారా? బాలయ్యబాబు గారు సింహం. చాలా హ్యాపీ అనిపించింది. ఫోటో దిగాము, అవార్డు కూడా వచ్చింది ఆ మూవీకి. అవును. శ్రీలీల గారికి చాలా హ్యాపీ అనిపించింది. ఎలా మాట్లాడారు, ఏం మాట్లాడారు బాలయ్యబాబుతో మీరు? బాలయ్య గారితో ఏం మాట్లాడుతాండి, ఆయనతో అమ్మ మాట్లాడంటే ఎవరికైనా భయమే, జస్ట్ దూరం నుంచి అలా చూడాలి, నుండి చూస్తాను. శ్రీలీల గారు మిమ్మల్ని తీసుకెళ్ళి పరిచయం చేయలేదా? ఇంకా అది ఉండదండి, మన పని మనం చేసుకుంటాం, పక్కన ఉంటాం, ఇంకంతే. అంతేనా? ఓకే. ఆవిడ గురించి ఏం చెప్పగలరు? స్వీట్ పర్సన్, అంతే. ఆమె గురించి చెప్పాలి, ఎనర్జెటిక్ గర్ల్. ఒకటి భగవంత్ కేసరి, 2 ఆదికేశవ కూడా చేస్తారు. ఓకే. ఆదికేశవ యూరోప్ వెళ్ళాం సాంగ్స్కి, చాలా బాగుంది. 2 సాంగ్స్ చేసి యూరోప్లో. ఓకే. ఇండియాలో ఉన్న క్లైమేట్కి, యూరోప్లో లేకపోతే ఇంకా పక్క కంట్రీస్లో ఉన్న క్లైమేట్కి చాలా తేడా ఉంటుంది కదా. అవును. అప్పుడు హెయిర్ డ్రెస్సింగ్ చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా. కష్టం. ఇప్పుడు మంచు ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూల్ వెదర్కి హెయిర్ అనేది ఇదైపోద్ది, ఇంకా వెట్టిగా అయిపోతుంది. ఓకే. ఏం చేసినా హెయిర్ ప్రోడక్ట్స్ పెట్టినా కూడా స్టాండింగ్లో ఉండదు, చాలా టఫ్. నేను ఈ మధ్య ఒక 8 వసంతాలని ఒక సినిమా చూసా. దాంట్లో సెకండ్ హీరో హెయిర్ స్టైల్ వల్ల హీరోనే చూడాలనిపించలేదు. అది నాకు ఒక్కదానికి కాదు, మొత్తం ఇన్స్టాగ్రామ్ అంతా, ఈవెన్ ఆ డైరెక్టర్ కూడా ఒప్పుకున్నాడు, హెయిర్ స్టైల్ పాడైపోవడం వల్ల హీరో ఫేస్ కొంచెం ఇబ్బందిగా అనిపించింది. మేము అనుకున్న లుక్ వేరు, హెయిర్ స్టైల్ రావడం వేరు వచ్చింది, అక్కడ హ్యూమిడిటీ ఉండడం వల్ల చాలా దెబ్బతినింది, కానీ అంత ఎక్కువ బడ్జెట్ లేకపోవడం వల్ల అలానే కానిచ్చేసామని చెప్పి డైరెక్టర్ కూడా ఒప్పుకున్నారు. ఇన్ని వీడియోస్ వచ్చిన తర్వాత ఒక హెయిర్ స్టైల్ అనేది సినిమా ఆ క్యారెక్టర్కి ఎంత ఇంపార్టెంట్ అనేది ఆ హీరోని చూసి అర్థమైంది అనమాట. సో మీకు అట్లాంటి కష్టమైన సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చాయా ఎప్పుడైనా హెయిర్ స్టైలింగ్లో? అలా వచ్చినాయి. లాట్ ఆఫ్ వెదర్ని బట్టి చేంజ్ అయిపోద్ది హెయిర్. అదండి ఇమ్యూనిటీ, మనం అదే బీచ్ సైడ్కి వెళ్తే అక్కడ మొత్తం హెయిర్ ఫ్లాట్ అయిపోద్ది. ఆ టైంలో కొంచెం టఫ్గానే ఉంటుంది.
కొంచెం మనం tough అనుకున్నంత ఈజీగా. మ్మ్. హెయిర్ కూడా ఫ్లై అవుతూ ఉంటుంది. అసలు ఒక్కోసారి గాలి బాగా వచ్చేస్తుంది, ఫేస్ మీద మొత్తం కవర్ అయిపోద్ది, ఓకే. స్వెట్ వచ్చేస్తుంది. మ్మ్. చాలా హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేయాలి. ఎలా ఉంటాయి మీకు రెమ్యూనరేషన్స్, శాలరీస్ ఎవరు ఇస్తారు? డైరెక్టరా లేకపోతే హీరోయిన్ అలానా? ప్రొడ్యూసర్ ప్రొడ్యూసరే ఇస్తారు. ప్రొడ్యూసర్ గారు పర్లేదా? ఇస్తారు. బాగానే ఉంటాయా? బాగుంటుందండి. ఇప్పుడు నేను ఈ మూవీలో హీరోయిన్స్కి వచ్చిన తర్వాత నాకు కొంచెం పర్లేదు. ఫస్ట్ స్ట్రగుల్ పడ్డాను, బాగా స్ట్రగుల్. అంటే కంపెనీస్ చేసేటప్పుడు కొంచెం రెమ్యునరేషన్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే. తర్వాత పర్సనల్గా వచ్చాక కొంచెం బాగుంది. ఓకే. మీ స్కెడ్యూల్ తీసుకుని డేట్స్ ఫిక్స్ చేసుకుని పిలుస్తారు హీరోయిన్స్, దానికి తగ్గట్టు రెమ్యూనరేషన్ ఇచ్చేస్తారు. రెమ్యునరేషన్ ఉంటుంది. ఓకే. ఇండస్ట్రీ రిలేషన్షిప్స్ అనేవి ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు మీ ఆర్టిస్టులకి, అదే హెయిర్ స్టైలిస్ట్లకి, డ్రెస్సర్స్కి? మన ప్రొఫైల్ అండి మొత్తం, మన ఇన్స్టా ఐడి వాటిని చూస్తారు. ఫస్ట్ అమర్ అంటే ఎవరు అని హీరోయిన్స్ అడుగుతారు కదా. ఇంకా మన ఐడి చూసి పలానా సమంత చేశాడు, నిధి అగర్వాల్ చేశాడు, సంయుక్త, ఓకే ఇతను చేయగలడు అన్న కాన్ఫిడెంట్ వస్తేనే మనకి పిలుస్తారు. ఓకే. అలా పిలవాలంటే ముందే మనం ప్రొఫైల్ బిల్డ్ ప్రొఫైల్ చేసుకోవాలి. అది యాడ్ అవ్వాలి. ఓకే. దీంట్లోకి రావాలి అనుకునే కొత్త, ఇప్పుడిప్పుడే స్ట్రగ్లింగ్లో ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? బాగా హార్డ్ వర్క్ చేయాలి, బాగా కష్టపడాలి. ఓకే. అంటే కష్టపడితేనే ఫలితం తగ్గిద్ది అంటారు. అలాగే నాటే ఈజీ కాదు. సినిమా ఇండస్ట్రీ కళాంబ తల్లి దగ్గర మనకి ఇంత ఆఫర్ రావటం అనేది నాటే ఈజీ. దానికి చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఓకే. నేను హార్డ్ వర్క్ చేశాను కాబట్టి ఈరోజు మీతో ఇంటర్వ్యూలో దీనికి మూవీ కార్డు కంపల్సరీ. దీంట్లో మూవీస్లోకి ఆఫర్స్ రావటానికి తెలుగు సినిమాలో యూనియన్ మెంబర్షిప్ తీసుకొని ఉండాలి. ఓకే. తెలుగు సినిమా అండ్ హెయిర్ స్టైలిస్ట్ యూనియన్ ఒకటి ఉంటుంది, దానిలో మెంబర్షిప్ తీసుకోవాలి. మెంబర్షిప్ తీసుకుంటేనే ఈ దీంట్లోకి ఆఫర్స్ వస్తాయి. ఆఫర్స్ మామూలుగా బయట నుంచి ఎవరు రాకూడదు. దీంట్లో మెంబర్షిప్ తీసుకుంటేనే వాళ్ళకి ఎంట్రీ ఉంటుంది. ఎంట్రీ ఉంటుంది. ఓకే. ముందు కొంచెం కష్టంగా ఉన్న నిదానంగా రెమ్యూనరేషన్స్ కూడా పెరుగుతాయి. సెటిల్ అవ్వాలి, కాకపోతే టైం పడుతుంది. మీకైతే 15 సంవత్సరాలు పట్టింది. 15 సంవత్సరాలు. అప్పుడు స్టార్టింగ్లో సినిమా కష్టాలని చెప్పేసి ఏమైనా ఉండేవా మీకు? నాకు అవి అయితే ఏమనిపించలేదు. మా బావగారు ఉన్నారు, మొత్తం ఆయన చూసుకునేవాడు. మంచి చెడు రూమ్ కానీ ఫుడ్ కానీ అన్నీ. వంశీ గారు. హెయిర్ డ్రెస్సెస్ పెళ్ళిళ్ళు అవుతాయండి? అంటే మేకప్ ఆర్టిస్టులు లేకపోతే హెయిర్ డ్రెస్సెస్కి ఎప్పుడు పని ఉండదు కదా, ఇట్లా ఏమైనా ఆలోచన ఉంటుందా బయట? అదేం లేదండి. ఇంకా తెలిసిన వాళ్ళు సినిమా ఇండస్ట్రీ అనేపాటి కొంచెం ఏదో చిన్న చూపు చూస్తారు. వాళ్ళకి పిల్లని ఇవ్వాలా వద్దా థాట్స్ వస్తూ ఉంటాయి. మంచి వాళ్ళ కాదు. దీంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచిని చూస్ చేసుకుని వెళ్ళిపోవటమే పాజిటివ్గా. సెలబ్రిటీస్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సనల్ స్టైల్ ఉంటుంది. మనం ఏంటంటే ఒక మనిషిని ఒకలా చూస్తే అలానే గుర్తుపెట్టుకోవాలి అని అనుకుంటుంటారు ఎవరు? ఆడియన్స్. వాళ్ళని ఇష్టంగా ప్రేమించే ఆడియన్స్ ఏంటంటే నా దేవుడు, నా హీరోయిన్, లేకపోతే ఇలానే కనిపించాలి అని. వాళ్ళ పర్సనల్ స్టైల్కి తగ్గట్టు మీరు హెయిర్ స్టైల్స్ ఏమైనా చేస్తుంటారా? ఓకే. హెయిర్ వచ్చేసి ఒకళ్ళకి తిన్నుగా ఉంటుంది, ఒకళ్ళకి తిక్కుగా ఉంటుంది. ఒకళ్ళ హెడ్ వచ్చి రౌండ్ ఫేస్లో ఉంటుంది, ఒకళ్ళ హెడ్ వచ్చి ఓవెల్ షేప్లో ఉంటుంది. హెయిర్ స్టైల్ ఎవరైనా చేస్తారు, కానీ వాళ్ళ ఫేస్కి తగ్గ మన షేప్ తీసుకురావటమే అది హెయిర్ స్టైలిస్ట్ ఇంపార్టెంట్. అవును. అది నేను చూడంగానే మన ఫేస్ మీ ఫేస్కి రౌండ్ ఫేస్ అయితే ఇలా చేయొచ్చు, సైడ్ పార్టిషన్ తీయొచ్చు, లేదంటే సెంటర్ పార్టిషన్ తీస్తే ఫేస్ లుక్ మారిపోదు. అలాగా చూడంగానే చేసేస్తాం. ఇది ఎక్కడ నేర్చుకున్నారు ఇవన్నీ? అంటే సైడ్ వీళ్ళ ఫేస్ ఇలా ఉంటే ఇలా చేయాలి అలా? ఇంకెక్కడంటే మనం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది. 20 years నుండి చేస్తానంటే ఆ ఎక్స్పీరియన్స్ అనేది. అదేలేండి. మీకు ఈ డ్రీమ్ క్లయింట్ అంటే వీళ్ళకి చేస్తే ఇంకా చాలా ఈ జీవితానికి ఐల్ బి హ్యాపీ అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా హీరోయిన్స్లో? నాకంటూ డ్రీమ్ ఆలియా భట్, ఓకే, దీపిక పదుకొనె. బాలీవుడ్స్కి ఇక్కడ నుంచి బాలీవుడ్స్కి వెళ్ళాలి నాకు గోల్. ఓకే. టాలీవుడ్ అయిపోయింది ఇంకా? అందరికి ఆల్మోస్ట్ చేసేసాను, ఇంకా బాలీవుడ్లో కూడా చేయాలని. బాలీవుడ్లో చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. నా గోల్ ఏంటంటే ఇంకా నాకు ఈ పని నలుగురికి చెప్పేటట్టుగా ఒక చిన్న మేకప్ అకాడమీ స్టార్ట్ చేయాలని నా ఫ్యూచర్ ప్లాన్. హెయిర్ స్టైల్కి అకాడమీ ఒకటి స్టార్ట్ చేద్దాం. మేకప్ హెయిర్ ఒక అకాడమీ స్టార్ట్ చేయాలని, నాకు తెలిసిన ఈ వర్క్ని 10 మందికి నేర్పాలని. కష్టమైన జాబే కదా, స్టార్ట్ చేసేస్తారులేండి త్వరలో. దేవుడి దయ.
ఓకే, మీకు ఇంతమంది హీరోయిన్స్ చూసారు కదా, ఎవరికి బాగా ఓపిక ఎక్కువ? ఏదైనా ఎంతైనా ఓకే పర్లేదు కూర్చుంటా చేద్దాం అనేంత ఓపిక ఎవరికి ఉంటుంది? ప్రతి ఒక్కరికి ఉంటుంది. మంచిగా కనపడాలి, చెయ్యాలి, ఇంకా బాగా చేస్తే నాకు ఇంకా ఆఫర్స్. ప్రతి హీరోయిన్కి ఉంటుంది. ఓకే, వీళ్ళు తక్కువ వాళ్ళు తక్కువ అనే ఉంది. ఓపిక అందరికీ అందరికీ ఉంటుంది ఓపిక. అంటే కొంచెమైనా లేదులే ఏం కాదులే ఇది ఇట్లా కానీ చేద్దాం. నేను చేసిన పర్సన్స్ అయితే ఆల్మోస్ట్ అందరూ ఇంతే అంతే ఉన్నారు. కోపం బాగా ఎవరికి ఎక్కువ? కోపం ఉంటుంది. మిమ్మల్ని కోపపడ్డం కాదు, కోపం ఉంటే షార్ట్ టెంపర్ కొంచెం. లేదు ఎవరికి ఉండదు. ఎవరికి ఉండదా? ప్రేమ ఎవరికి బాగా ఎక్కువ? వచ్చిన వాళ్ళందరినీ పలకరించేయాలి, అందరూ బాగుండాలి, అందరు తిన్నారా అని అడగాలి అనేంత ప్రేమ ఎవరికి ఎక్కువ? సుమా గారు. సుమా గారు అందరితో ఫ్రెండ్షిప్గా ఉంటారు. అందరు బాగుండాలి, అందరు తినాలి అనుకునేది సుమా గారు. ఊరికే ఎవరైనా ఏమన్నా అనగానే, లేకపోతే అనుకున్నది జరగకపోతే బాధపడి కొంచెం ఏడ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఎవరిని ఏమి అనకుండా వాళ్ళంతటి వాళ్ళే డల్ అయిపోయి ఇట్లా? పూర్ణ గారు. అవునా? పూర్ణ గారు మంచి అమ్మాయి కూడా. పూర్ణ గారు తనలో తానే స్ట్రగుల్ అయిపోద్ది. ఎమ్మటే ఏదన్నా వచ్చినా కూడా ఆపుకోలేదు. ఎమోషన్స్ ఉన్నా, ఎమోషనల్ బాగా, పూర్తిగా ఎమోషనల్ అంటే పూర్ణ గారు. ఏడుస్తారా సెట్స్ లో ఎప్పుడైనా మీకు? ఇంకా అప్పుడప్పుడు ఏదన్నా ప్రాబ్లం వస్తే క్రయింగ్, చిన్న పిల్లలాగా ఏడ్చారా? మీరు ఈ రాగమంజరి సాంగ్ కి చేసినట్టున్నారు కదా, అదే పాట కదా? అవును, గుంటూరు కారంలో సాంగ్ చేసాము. ఓకే, ఆవిడే సూపర్ స్పెషల్ గా కనిపిస్తారు ఆ సాంగ్ లో. అప్పుడు అక్కడే శ్రీలీల గారు కూడా ఉన్నారు కదా, ఇద్దరికి చేశారా? ఓన్లీ నేను ఆ సాంగ్ వచ్చేసి పూర్ణ గారికి చేశారు. ఓకే, సో ఆవిడ కొంచెం ఎమోషనల్ ఉమెన్. ఓకే, ఎప్పుడు ఎనర్జెటిక్ గా ఉండేది ఎవరు మీ చేసిన అందరిలో? సమంత గారు ఎనర్జెటికా? మేమందరం యాక్చువల్లీ సైలెంట్ ఉమెన్ అనుకుంటాము. అసలు ఫైట్స్, ఫ్యామిలీ మ్యాన్లో ఫైట్స్ కానీ చాలా బాగా మంచిగా హార్డ్ వర్క్. ఫైట్స్ లో మొత్తం కూడా డూపేం లేకుండా చేస్తారా? ఒకటికి 2 సార్లు రిహర్సల్ చేసి డూప్ లేకుండా చేస్తారు కొన్ని. ఓకే, ఎనర్జెటిక్ అంటే సమంత గారు. ఓకే, సో డాన్స్ లో వీళ్ళని బీట్ చేయలేరు అనే హీరోయిన్ ఎవరు? నాకు తెలుసు దీనికి. శ్రీలీల గారు. ఏ స్టెప్ చెప్పినా ఇమీడియట్లీగా చేసేస్తారు. ఇమీడియట్గా. ఓకే, మంచి టాలెంటెడ్ అనిపించే హీరోయిన్ ఎవరు? టాలెంటెడ్ అంటే స్క్రిప్ట్ వెంటనే ఇట్లా అర్థం చేసేసుకొని. సంయుక్త గారు. ఓకే, వెంటనే అర్థం చేసి చూడంగానే సీన్ ఆల్మోస్ట్ ఆ మైండ్లోకి వెళ్ళిపోతారు, అలా చేసేస్తారు డైలాగ్స్. ఓకే, ఇప్పటిదాకా నవ్వుతూ బాగుండి సీన్లోకి వెళ్ళి వెంటనే ఏడవగలిగిన వ్యక్తి ఎవరు? ఆల్మోస్ట్ అందరూ ఉంటారు, సీన్ బట్టి ఫాలో అవుతారు కదా. అంతేనా? వెంటనే మార్చేయగలరు, ఎమోషన్ అట్లా చేంజ్ చేసేసుకోగలరు. ఓ సూపర్, నైస్ అండి. సో హీరోల్లో ఎవరితోనైనా నేను వర్క్ చేస్తే బాగుండు అని అనిపించేది ఉందా? అసలు ఛాన్స్ ఉండదేమో కదా మీకు హీరోస్కి వెళ్ళడానికి? హీరోస్ కంటే మళ్ళీ దానికి సపరేట్ కోర్స్ ఉంటుంది, హెయిర్ కటింగ్ మళ్ళీ దానికి సపరేట్గా చేసుకోవాలి. బ్లో డైర్, అది స్ట్రైటింగ్, వ్యాక్స్ అవన్నీ చేసేస్తాం, కానీ దానికి ఏంటంటే అన్నీ తెలిసి ఉండాలి, కోర్స్ ఉంటుంది, స్టడీ సపరేట్. అమ్మాయిలకు కష్టమా అబ్బాయిలకు కష్టమా హెయిర్ డ్రెస్సింగ్? అమ్మాయిలకే కష్టం. మరి అమ్మాయిలకు చేసినప్పుడు ఈజీగా అబ్బాయిలకు కూడా చేసేయగలరేమో కదా? అదే నేనేంటంటే ఓన్లీ లేడీస్ వర్కే స్టైలింగ్ తీసుకున్నాను కాబట్టి. అప్పుడప్పుడు బై మిస్టేక్ కూడా హీరోయిన్ చేసినప్పుడు పక్కనే హీరో ఉంటే వాళ్ళకి ఏమైనా ఇట్లా హెయిర్ సెట్ చేయడం కూడా చేయలేదా? చేస్తూ ఉంటారు, అప్పుడప్పుడు చేశారు, కానీ చెప్పుకోరు ఇంకా, అది సపరేట్గా చేసినట్టుగా ఉండదు. అంతే, వాళ్ళు హీరో కంపల్సరీ ఒక టీం ఉంటారు, హీరోయిన్కి ఒక టీం ఉంటారు. హీరోయిన్తో ట్రావెల్ చేయాలి, పగలైనా రాత్రి అయినా వాన పడుతున్నా ఏం జరుగుతున్నా ఉండాలి అంటే ఉండాలి, అంతే కదా? ఓకే, ఏమైనా చెప్పాలనుకుంటున్నారు ఎవరికైనా? కొత్తగా వచ్చే వాళ్ళకి మన సినిమా ఇండస్ట్రీకి రావాలంటే ఓర్పు, సహనం, కృషి అన్నీ ఉండాలి, పట్టుదల. ఓకే, మనం ఏదన్నా వర్క్ చేయాలంటే హ్యాపీగా ఇష్టంతో చేయాలి, కష్టంతో చేయకూడదు. అవుట్పుట్ కూడా అలాగే వస్తుంది. ఓకే, ఇష్టంగా చేస్తే సక్సెస్ అనేది మనకు వస్తుంది. ఓకే, డన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ డ్రీమ్ వారికి నా కృతజ్ఞతలు, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి.